హల్లెలూయా, గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన రోజు. ఈరోజు ఆదివారం కదా. రండి మరి చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా. ప్రభు దినమని ఘనముగా ఆచరిస్తే దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో కూర్చుండబెడతానన్నావు. ఇది మనోహరమైన దినమని, ఘనమైన దినమని. నీ మందిరములకు పరిగెత్తుటకు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నట్టుకు మాకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసుప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అండి మనకి అన్ని విషయాల్లో మాదిరిగా ఉండటానికి ఆయన కూడా వాడుక చొప్పున యెరూషలేమునకు దేవాలయానికి వెళ్తూ ఉండేవాడు. ఆయన కూడా మోకాళ్ళుని ప్రార్థించేవాడు. ఆయన కూడా అన్ని విషయాలలో మన వల్లే శోధించబడినప్పటికీ పాపము లేనివాడిగా ఉండి మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకగలమని మనకి మాదిరి ఉంచిపోయాడు. ఆయన సహాయంతో, ఆయన కృపతో ఈ రోజున మనం కూడా పరిశుద్ధులుగా, నిష్కళంకులుగా, నిర్దోషులుగా జీవించాలని తన రక్తాన్ని చిందించాడు. అందుకే నీవు దేవునిని ఎరిగిన వ్యక్తివైతే నీవు ప్రత్యేకమైన వ్యక్తివి. నీవు ఈ లోకంలో ఒక వ్యత్యాసంగా కనబడాలి. నీ మాటలు, నీ తలంపులు, నీ ఆశలు, నీ కోరికలు, నీ ఆలోచనలు ప్రతిదీ కూడా ఎవడైనా నువ్వు క్రీస్తు యేసునందు ఉండేడలు వాడు నూతన సృష్టి, పాతవి గతించనిదిగో సమస్తమును క్రొత్తవాయను. ఆదివారం హాలిడే కాబట్టి అందరూ ఫంక్షన్లకు వెళ్తారు, షికార్డులకు వెళ్తారు, హాలిడే అని బ్రేక్ తీసుకుంటారు, బంధువుల దగ్గరికి వెళ్తారు, లేకపోతే శుభ్రంగా పడుకొని నిద్రపోతారు, సొంత పనులు చేసుకుంటారు. కానీ వాక్యం స్పష్టంగా చెప్పబడుతుంది. మనకు తెలియకుండానే ప్రపంచవ్యాప్తంగా ఇంచుమించు అన్ని దేశాల్లో ఆదివారం సెలవు దినముగా ప్రకటించబడటం దేవుని నిర్ణయమే. 6 రోజులు మీరు కష్టపడి పనిచేయండి, 7వ రోజు నన్ను వచ్చి మీరు ఆరాధించండి, విశ్రాంతి తీసుకోండి, మీ శరీర శ్రమ నుండి విశ్రాంతి తీసుకొని మీ ఆధ్యాత్మిక జీవితాన్ని నూతనపరుచుకోమని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు దినమును మనం ఆలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఇట్స్ ఆప్షన్ కాదండి. కుదిరితే వెళ్తామండి, ఆన్ అండ్ ఆఫ్లో వెళ్ళొస్తుంటామండి, అప్పుడప్పుడు వెళ్తామండి. చాలామంది విశ్వాసులను బట్టి వారు చెప్పడం వింటుంటాను. పిల్లలతో కుదరలేదండి, బంధువులు వచ్చారండి, అదని ఇదని ఎన్నో సాకులు చెప్తారు. నువ్వు నిజంగా యేసయ్యను ప్రేమించినట్లయితే మొదటి స్థానం ప్రభుకే ఇస్తే అన్నిటినీ పక్కన పెట్టి ప్రభు దినాన్ని 52 ఆదివారాలు ఉండే ఒక సంవత్సరంలో 365 రోజులు నీకు ఇచ్చాడు. 52 ఆదివారాలు దేవునికి ఇవ్వలేవా? మిగిలిన 300 ఇంచుమించు 480 లేక చిల్లర రోజుల్లో నీవు దేవుని కొరకు నీ పనులు చేసుకొని దేవుని సమయాన్ని దేవునికి ప్రత్యేకపరచలేవా? మనసు ఉంటే మార్గం ఉంది. ప్రభువుని ప్రేమిస్తే అది చేస్తాం. మందిరానికి వెళ్ళాడు, ప్రభు కూడా మందిరానికి వెళ్ళాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయం 14వ వచనంలో 13-14 వచనంలో యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి తాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చి వారి రూకలను చల్లివేసి వారి బల్లలను పడద్రోసి పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపార పుటెల్లుగా చేయకూడని చెప్పాను. అంతటా ఆయన శిష్యులు నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నాను భక్షించునని రాయబడిన ఉన్నట్టు జ్ఞాపకము చేసుకొనిరి. యేసు ప్రభువుకి దేవుని తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి ఉందండి. దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి ఉండాలి మనకు. దేవుని బిడలగా పరలోకపు తండ్రి ఆరాధనా స్థలం అది. పరలోకముందున్న మన తండ్రికి ప్రార్థించుకునే స్థలం అది. ఈ లోకంలో ప్రభు నామములో మనం కూడి రావటానికి ఆలయం అండి. ప్రభువుని కూర్చోబెట్టుకోవడానికి కాదు ఆలయాలు.
మన ప్రభువును ఆరాధించేవారు దేవుణ్ణి ఒక విగ్రహంగా చేసి గుడిలో కూర్చోబెట్టుకోమనం కారణం ఆయన కొండలలో ఉండేవాడు కాదు, బండలలో ఉండేవాడు కాదు. ఆయన ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నవాడు. మీరు నా నిమిత్తమై కట్టనుద్దేశించిన ఆలయము ఏ పాటిది? మరి ఎందుకు ఆలయాలంటే ఆయన నామమునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తములో కడగబడిన మనం ఆయన మందిరములో సమాజంగా కూడుటకు, ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించుకుంటకు. ఆ మందిరాలలో దేవుని సన్నిధి ఉండాలి. దేవుని మందిరం పరిశుద్ధం అని బైబిల్ చెప్తుంది. మనకు తెలుసు, మందిరం అనగానే అది పవిత్రమైన స్థలం, అది పరిశుద్ధమైన స్థలం, అక్కడ తప్పు చేయకూడదు, కానీ ఇంటికి వచ్చేయచ్చు అన్నట్టుగా చాలామంది ఉంటారు. కానీ కనీసం మందిరం అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఈరోజు మందిరాలనే అపవిత్రపరిచేవారిగా, మందిరాలను కూడా నిర్లక్ష్యపరిచేవారిగా, మందిరంలో కూడా అపవాది కార్యాలకు చోటిచ్చేవారిగా, వ్యాపారాలకు చోటిచ్చేవారిగా మారిపోతున్నారు. అక్కడ ప్రభువుకు చాలా కోపం వచ్చింది. దానికి రెండు సార్లు కోపం వచ్చింది అన్నట్టు ఉందండి. ఒకటి, దేవాలయాన్ని వ్యాపారపు ఇల్లుగా చేసినప్పుడు, మరొకటి ఆయన దగ్గరకు వచ్చేటువంటి చిన్న బిడ్డలను ఆటంకపరిచినప్పుడు. ఎన్నోసార్లు మనం అనేక విషయాల్లో దేవునిని దుఃఖపరిచేవారిగా మనం ఉంటున్నాం, ఆయన కోపం రేపేవారిగా మనం ఉంటున్నాం. ఆయన మందిరం పరిశుద్ధం. మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మందిరములో దేవునిని ఆరాధించుకోవడానికి వెళ్తున్నాం, మనం పలకరించుకోవడానికి వెళ్ళే క్లబ్ లాంటిది కాదు, మనకి ఎంటర్టైన్ చేసేటువంటి ఒక ఆడిటోరియం కాదు, అది మనం ఏదో సరదాగా మనం గడిపొచ్చే సమయం కాదు. కానీ ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించటం, ఆయన ఎంత గొప్పవాడో మరొక్కసారి గుర్తు చేసుకొని ఆయన్ని స్తుతించటం, ఆయన ఎన్ని మేలులు మనకు చేశాడో అన్నది గుర్తు చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం, ఆయన నామములో పాడి ఆరాధించి ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించటం, ఆయన మనతో ఆనాడు ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఇప్పుడు తన కుమారుడి ద్వారా, తన పరిశుద్ధ లేఖనముల ద్వారా మనతో ఏం మాట్లాడతాడు ఈ వారం, ఈ రోజు అని వినటానికి మనం దేవుని మందిరాలకు వెళ్తున్నాం. అంతేగాని అక్కడికి వెళ్ళి సరదాగా కాస్త సమయం గడిపి వచ్చేసేవారిగా ఈ రోజున అనేకులు ఉండటం ఆచారంగా మారిపోవటం చూస్తున్నాం. ఇక్కడ ప్రభు వెళ్ళేటప్పటికి అక్కడ వ్యాపారం జరుగుతుంది. వ్యాపారం ఇన్ ఏ సెన్స్, అక్కడ ఆ రోజున పావురాలు అర్పించేవారు. సో పావురాలు అమ్మేవారు, గొర్రెలు బలి ఇచ్చేవారు, గొర్రెలు మేకలు మందలు అక్కడ ఉన్నాయి. అలాగే రూకలు మార్చేవారు. ఆ రోజుల్లో ఆ రోమన్ ముద్ర ఉన్న నాణేలు ఉండేవి. ఆ రోమన్ ముద్ర ఉన్న నాణ్యాలను దేవునికి ఇవ్వకూడదు, దేవునికి ఇవ్వమన్నాడు కదా, కాబట్టి వాటిని మార్చుకునేవారు. బయట ఊరుల నుంచి, బయట స్థలాల నుంచి వచ్చేవారు. అది మార్చినప్పుడు వాళ్ళు కావాలనే దానిని మోసం చేసి వాళ్ళకి తప్పుడు లెక్కలు ఇచ్చి అదొక దోచుకునేవారు. మందిరంలో దేవుని ప్రేమ త్యాగం ఉండాల్సిందే కానీ మోసం, అన్యాయం, వేషధారణకు చోటు లేదండి. ఎప్పుడైతే దేవుని మందిరంలో మనం మోసగిస్తామో, వేషధారణలుగా ఉంటామో, ఆయన కోపాన్ని రేపిన వారమవుతాం. ఆయన కొరడా శిక్షకు గురవ్వాల్సి వస్తుంది. ఆయన ప్రేమ కలిగిన వాడి, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, కానీ ఆయన కోపం క్షణమాత్రం ఉండదు. ఒక క్షణానికి మించితే మనం తట్టుకోలేము, ఆ క్షణమే మనం తట్టుకోలేము. ప్రభువుని విసిగించొద్దు, ప్రభువుని ఘనపరచమన్నాడు. ఆయన ఆలయానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదే అంశాన్ని మనం మార్కు సువార్తలో కూడా చూస్తున్నాం. ఆయన దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 15వ వచనంలో, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో క్రయ విక్రయములు చేయు వారిని వెళ్ళగొట్టి ఆరంభించడం, రోకలు మార్చువారి బలలను, గొవ్వల నమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్రను ఎవరిని తేయనీయకుండెను. ఆ బజార్లాగా అయిపోయింది. అందులో నుంచి నడుస్తున్నారు, అమ్ముతున్నారు, కొనుక్కుంటున్నారు, గందరగోళం చేస్తుంటే ఆయన వారిని వెళ్ళగొట్టి, నా మందిరము సమస్త జనులకు, అన్యజనులకు ప్రార్థనా మందిరం అని వ్రాయబడింది కదా, మీరైతే దీనిని దొంగల గుహగా చేశాడు. మందిరానికి వెళ్ళేది ప్రార్థించుకోవడానికండి.
అదే వాళ్ళ ఆదివారం ఆరాధనల్లో చూస్తే పాటలో అంటారే కానీ ప్రార్థనకు సమయం ఇవ్వరే. ప్రసంగానికి బోల్డంత సమయం ఉంటుంది కానీ మోకాళ్ళుని ప్రార్థించడానికో, వ్యక్తిగతంగా దేవునికి మొరపెట్టుకోవడానికో, సమాజంగా కూడి ప్రతి ఒక్కరూ ఒకరి కొరకు ఒకరు ప్రపంచం కొరకు విజ్ఞాపన చేసే ప్రార్థన చేయటానికి సమయాన్ని కేటాయించడం లేదు. మందిరానికి వెళ్ళేది ప్రార్థించుకోవడానికి. ఆదివారం ప్రార్థన చాలదు కాబట్టి మధ్యవారమో మరో శుక్రవారమో మరికొన్ని రోజులు ప్రత్యేకంగా ప్రతి ఆలయంలో ఉపవాస ప్రార్థనలు జరగాలి. ఉపవాస ప్రార్థనలకు హాజరయ్యేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఆదివారం వచ్చిన వాళ్ళందరూ ఉపవాస ప్రార్థనకు ఎందుకు రారు? ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోవాలనే ఆశ ఎందుకు రాదు? ఆయన ఆలయంలో ఆయనకు మొరపెడితే ఆయన జవాబులు ఇస్తాడనే విశ్వాసం ఎందుకు లేదు? అవునండి, ప్రభు ఆరాధనకు వెళ్ళే మనం దేవుడిని ఆరాధించుకోవాలి అనే ఆశతో వెళ్ళాలి. మన మందిరాలలో మనం క్రమాన్ని పాటించాలి. అక్కడ వ్యాపారానికో లేక లోక మాటలకో లోక వార్తలకో మనకిష్టం వచ్చినటువంటి చాలామంది స్త్రీలు అక్కడ వస్త్రాల గురించి, నగల గురించి, వంటల గురించి మాట్లాడుకోవటం, అలాగే పురుషులు రియల్ ఎస్టేట్ల గురించి, కార్స్ గురించి, మరి బైకుల గురించి మాట్లాడుకోవటం, ఇంకా కొన్ని మందిరాలలో అక్కడ మ్యాట్రిమోనియం సెంటర్ లాగా వివాహాల విషయమై మ్యాచ్ ఫిక్సింగ్ లాగా మాట్లాడుకోవటం దేవునికి ఎంత కోపాన్ని కలుగజేస్తున్నాయో తెలుసండి. దేవునికి కోపము రేపకండి. దేవుని మందిరం పరిశుద్ధం. అక్కడికి వెళ్ళినప్పుడు లోకపు మాటలు కాక దేవుని మాటలు విను. దేవుని సన్నిధిలో నీ భారాలు పెట్టు. ఎస్, నీ వ్యాపారాల విషయం దేవుడితో చెప్పు, దేవుడిచ్చిన సలహా తీసుకో. నీకు కావలసిన ప్రభువుని అడుగు, ఆయన ఇచ్చినప్పుడు స్తుతించు. నీ బాధలు శోధనలు ఆయనతో పంచుకో, మనుషులతో కాదు దేవుడితో పంచుకో. అప్పుడు మనకి దేవుని యొద్ద నుండి జవాబు దొరుకుతుంది. కానీ ఈ రోజుల్లో మందిరం అనేది ఆచారంగా పోవటం రావటం, ఎంత తక్కువ సమయం గడిపితే అంత గొప్పగా ఉంది. చాలా విచారం అండి. ప్రభు దినం అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రభు కొరకే ఆ దినాన్ని కేటాయించాలి. ఆయన ఆలయంలో గడపగలిగినంతసేపు గడపటం, ఆ మిగిలిన సమయాన్ని సువార్త చెప్పడానికి మనం ప్రతి మూలకు వెళ్ళి మనం సువార్త అందని వారి దగ్గరకు వెళ్ళి యేసయ్య ప్రేమ మాటలు సాక్ష్యములు చెప్పటం చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థనా మందిరంగా ఉండవలసిన దేవుని ఆలయాన్ని దొంగలగుగా చేయటం, వ్యాపారపు ఇల్లుగా చేయటం. ఈ రోజున ఒకవేళ ప్రభు కొరడా తీసుకొని వస్తే ఎన్ని ఆలయాలను ఆయన పరిశుద్ధపరచవలసి వస్తుందో. మరొక ముఖ్యమైన విషయం, ఇక్కడ ఆలయం అన్నప్పుడు ఆయన కట్టడాలే కాదు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను. దేవుని ఆలయం పరిశుద్ధం. ఆయన కట్టడాలు కాదు, మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి, మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు. కానీ విరిగి నలిగిన వారి హృదయములు కలిగిన వారి దగ్గర నివసిస్తారన్న ప్రభు మన హృదయాలలో ఉండాలని ఆశపడుతున్నాడు. మందిరాన్ని శుభ్రం చేయటం, ఇతరులను పోయి చెప్పుకోవడం సంగతి పక్కన పెట్టి నీ హృదయం ముందు ఎలాగుంది? నీ హృదయం దొంగలహుగా చేసుకున్నావా? వ్యాపారపు ఇల్లుగా చేసుకున్నావా? లోకాశలు, లోక మాటలు, లోక వ్యాపారాలు, లోక లావాదేవీలు, లోక విషయాలతో నీ మనసంతా నిండిపోయిందంటే ప్రభు నీ హృదయంలోనికి ఎలా రాగలడు? ప్రభు నిన్ను చూసి ఎలా మెచ్చుకోగలడు? దేవుని మందిరములు బాగు చేయటం అంటే మన హృదయంలో ఉన్న పాపములను ఒప్పుకొనటం, మోసాలు, అన్యాయాలు విడిచిపెట్టడం, మన హృదయములు ఆయన హృదయ సింహాసనం మీద ఆయన రాజుగా ప్రతిష్ఠించుకొనటం, ఆయన చిత్తములో బ్రతకటం ఎంతో అవసరం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మా హృదయమే నీ ఆలయమని పాడుతున్నాం, వింటున్నాం, చదువుతున్నాం. మా హృదయాలలో తండ్రి దొంగలకు చోటు ఇవ్వక, పాపమునకు చోటు ఇవ్వక, వ్యాపారమునకు చోటు ఇవ్వక, మోసము, అన్యాయము, వేషధారణ వంటి శరీర సంబంధమైన కార్యాలు చోటు చేసుకోక, నా హృదయం పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ ప్రేమతో నా ప్రభువునే నేను ప్రేమిస్తున్నాను. నా హృదయ అధిపతి ఆయనే, నా హృదయ రక్షకుడు ఆయనే, నా విమోచకుడు ఆయనే, నా రాజు ఆయనేనని నిన్ను మా హృదయములలో ప్రతిష్ఠించుకున్నటకు మాకిచ్చిన ఇహలోక సంబంధమైన కట్టడాల్లో
తాత్కాలికంగా మిమ్మల్ని ఆరాధించుకున్నట్టుకు మేము వెళ్ళినప్పుడు శుద్ధ హృదయాలతో వెళ్ళి ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుకున్నట్టుకు నీవే మాకు దేవాలయముగా ఉన్న ఆ పరలోక రాజ్యము చేరు వరకు మా హృదయ శుద్ధిని కాపాడుకున్నట్టుకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. దేవుడి స్తోత్రం. మీ ప్రార్థనా సోదరుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు మీకు జవాబులు ఇస్తారు. మందిరానికి వెళ్ళాలి సుమా. కల్వరి చర్చిలో జరిగే మందిరపు ఆరాధన కూడా మీకు లింక్ ఇస్తున్నాం. మాతో పాటు మీరు ఆరాధనలో పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ గడుచుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండుగాక. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు వారికి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. ఉదయక